ఏం చదివారు? బీటెక్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు. ఏం కోర్స్ నేర్చుకుంటున్నారు? ఓకే. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగొచ్చు. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో అడగండి సార్. అంటే మీరు మెయిన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? సార్ మీ అందరం రీసెంట్ పాస్ అవుట్ కదా సార్. సో ఇంటర్వ్యూస్కి వెళ్తే రిజెక్ట్ అయితే ఫియర్ వస్తుంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఏమన్నా హెల్ప్ చేయగలరా? చాలామంది ఫ్రెషర్స్ ఎక్కువగా స్ట్రగుల్ అయ్యేది ఏంటి అంటే ఈ ఇంటర్వ్యూ ఫోబియా ఉంటుంది. అంటే కోర్స్ నేర్చుకుంటారు, ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటారు, కానీ ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే భయం ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేంత కాన్ఫిడెన్స్ రాకపోవటం, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా రిజెక్ట్ అయితే చాలా డిప్రెస్ అయిపోయి, చాలా డల్ అయిపోయి, అంటే నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, నాకు నిజంగా ఎందుకు నేను రిజెక్ట్ అయ్యాను, నా ఫ్రెండ్స్ సెలెక్ట్ అవుతున్నారు, ఆల్రెడీ కొంతమంది కాలేజ్లో ప్లేస్మెంట్ వచ్చింది, మేము మళ్ళీ బయటకు వచ్చి నేర్చుకున్న తర్వాత కూడా మాకు ఇంటర్వ్యూకి వెళితే ఎందుకు రిజెక్ట్ అయ్యాం, ఇలాంటి ఫియర్ ఎక్కువగా ఉంటుంది. చాలా సింపుల్. అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను నా స్టూడెంట్స్కి చేసిన అడ్వైస్ మీకు చెప్తాను. నేను ఫస్ట్ ఎన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయితే అంత మంచిది. ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వటాన్ని నిజంగా నెగిటివ్గా తీసుకోవద్దు. ఎందుకు అంటే ప్రతి ఇంటర్వ్యూ మీకు ఒక లెసన్ లాంటిది. అంటే ఇప్పుడు మీరు ఒక మామూలుగా ఇన్స్టిట్యూట్లో కోర్స్ నేర్చుకున్నప్పుడు ఒక చాప్టర్ అనేది ఒక ఫ్యాకల్టీ చెప్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అంత నాలెడ్జ్ వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళారు, రిజెక్ట్ అయ్యారు, ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ వస్తుంది. అది నెగిటివ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. రెండవది ఏంటి అంటే అక్కడ ఇంటర్వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది, అసలు కంపెనీ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇలా ఒక 10-15 ఇంటర్వ్యూలకు వెళ్ళారనుకోండి, 16th ఇంటర్వ్యూ మీరే చెప్పగలుగుతారు అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇంటర్వ్యూ అనేది చాలా చాలా యూస్ఫుల్ యాక్టివిటీ. ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదు, నా ఫ్రెండ్స్ సెలెక్ట్ అయ్యారనో, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు అసలు ఎప్పుడు, నేనేం చెప్తానంటే చాలామందికి క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వస్తుంది, ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసింది అనుకోండి, వాడు 3 years 4 years చేసిన తర్వాత మీకున్నంత కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే మీరు బయటకు వచ్చి ఒక కోర్స్ నేర్చుకొని దానిలో కొంత స్ట్రగుల్ అయ్యి, ఆ స్ట్రగుల్ నుంచి ఒక 20-30 ఇంటర్వ్యూస్కి వెళ్ళి అక్కడ కూడా ఫెయిల్ అయ్యి, అక్కడి నుంచి ఒక స్టార్టప్ కంపెనీలోనో చిన్న కంపెనీలోనో జాబ్ తెచ్చుకుంటారు కదా. మీకు అసలు అంటే ఎప్పటికప్పుడు ఎవ్రీ 2-3 yearsకి ఎలా అప్గ్రేడ్ అవ్వాలో క్యాంపస్ సెలక్షన్ వాళ్ళతో పోల్చుకుంటే కూడా మీకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అసలు ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళటం వలన మీ టైం ఏం వేస్ట్ అవ్వదు కదా. ఇంటర్వ్యూకి వెళ్ళడం వల్ల ఎవరి టైం వేస్ట్, కంపెనీ టైం వేస్ట్ అవుతుంది, మీకు పోయేది ఏముంది, మీకు నాలెడ్జ్ అది. సో అయితే అసలు ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. అంటే ఫెయిల్ అయితే నాలెడ్జ్ వస్తుంది, సక్సెస్ అయితే మీకు జాబ్ వస్తుంది, మీ డ్రీమ్ మీరు ఫుల్ఫిల్ అవుతుంది, మీ గోల్ రీచ్ అవుతారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూని ఫేస్ చేయడానికి మీరు మిర్రర్ ముందు నుంచుని స్టాండర్డ్ క్వశ్చన్స్, ఇప్పుడు జావా నేర్చుకున్నారు మీరు, ఏముంటాయి క్వశ్చన్స్, ఒక 20, 30, 40, 50, ఒక 50 క్వశ్చన్స్ మ్యాథ్స్ అడిగాడు. 80% ఆఫ్ ఇంటర్వ్యూ 50 క్వశ్చన్స్ నుంచే వస్తుంది. ఆ 50 క్వశ్చన్స్ నుంచి వచ్చేటప్పుడు ఈ క్వశ్చన్స్ని ముందే మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక సినారియో తీసుకోండి, ఈ సినారియోకి ఎలా ఆన్సర్ చేయాలి, ఈ ఆన్సర్ చేసినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు, మీరు ఇంటర్న్షిప్లో ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేశారు, ఆ ప్రాజెక్ట్లో ఆ సినారియోని ఎలా ఎంబెడ్ చేశారు, ఇవి మీరు మిర్రర్ ముందు నుంచుని చాలాసార్లు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టిప్ అది. ఇంకొక టిప్ ఏంటంటే మీరంతా గ్రూప్ కదా, మీరు 10 మంది ఒక చిన్న క్లాస్ రూమ్లో కూర్చోండి, వెళ్ళి బోర్డు మార్కర్ తీసుకోండి. ఫస్ట్ ఈయన అడగండి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్, ఎక్స్ప్లెయిన్ ఛాలెంజెస్ యూ ఫేస్ ఇన్ ద ప్రాజెక్ట్. ఒక టాపిక్ తీసుకోండి, ఈయన వచ్చి ఫస్ట్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత మీరంతా విని ఇతను ఏమైనా తప్పులు చెప్తే కరెక్ట్ చేయండి. తర్వాత ఈయన వచ్చి మళ్ళీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఈయన, ఇట్లా మీరు ప్రతిరోజు రోజుకు ఒక 3 ఇంటర్వ్యూ క్వశ్చన్లు తీసుకోండి. ఈ 3 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని నీట్గా ఒక గ్రూప్ డిస్కషన్ కూడా కాదు, ఒక చిన్న బోర్డు మీరే పెట్టుకుని ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఇవాళ నన్ను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎలా చెప్పాలి, ఈయనకో స్టైల్ ఉంటుంది, ఈయనకో స్టైల్ ఉంటుంది. మీ అందరి స్టైల్ మీకు అర్థమైపోతే తిను ఎలా చెప్తున్నాడు మీకు అర్థమవుతుంది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు అంటే మన ఫ్లో రావట్లేదా, ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉందా, అసలు ప్రాజెక్టే తెలియదా, ప్రాజెక్ట్ చెప్పినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫియర్తో ఒక డౌట్ అంటే మీకు అంటే సడన్గా ఫంబుల్ అయిపోతాం, అంటే అక్కడికి వెళ్ళి గుర్తురాదు. ఇప్పుడు మీరు ఒరాకిల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీకు ఆశ ఏముంటుంది, అరే ఒరాకిల్ వాడు జాబ్ వచ్చేసి, ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందో భయం ఎక్కువ వచ్చేస్తుంది. అది పోవాలి అంటే ఫస్ట్ నేను చెప్పినట్లుగా మిర్రర్ ముందు కూర్చుని ఒక 50 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత మీలో మీరు ప్రతిరోజు మీరు ఎంతసేపు అయినా క్లాసులు వినండి, ఎంతసేపు అయినా ప్రాక్టీస్ చేసుకోండి, ల్యాబ్లో చేయండి, ఇంటర్న్షిప్ చేయండి, ఏమైనా చేయండి. ఇవన్నీ పక్కన పెట్టి వీటితో పాటు ప్రతిరోజు ఒక 1 hour మీరంతా ఒక రూమ్లో కూర్చుని అంటే మీరే టీచర్, మిగతా వాళ్ళు స్టూడెంట్,
ఇది నన్ను నిజంగా ప్రాక్టీస్ చేయండి. యూ విల్ బి డెఫినెట్లీ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్వ్యూలో మెయిన్గా చూసేది ఏంటి? మీ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్. సో సబ్జెక్ట్ చూస్తారు, ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ కూడా చూస్తారు. ఇది సెకండ్ టిప్. థర్డ్ టిప్ ఏంటంటే డైలీ మాక్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి. మరి డైలీ ఎలా మాక్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయాలి? ఒక టూల్ ఇస్తాను నేను. సో ఆ టూల్ తీసుకోండి, డైలీ మాక్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి. ఇలా చాలా టిప్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి. ఇంటర్వ్యూ అనేది మీకు ఇంకా చెప్పిన నేను మీరు జావా ఇంటర్వ్యూ క్రాస్ చేయాలి. నేనేం చేశానంటే కాల్ సెంటర్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళేవాడిని నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు. ఎందుకు? జాయిన్ అవ్వడానికి కాదు, నాకు తెలుసు నేను ఐటీ జాబ్కి వెళ్తానని. కానీ కాల్ సెంటర్ ఇంటర్వ్యూలు, బీపీఓ ఇంటర్వ్యూలు, ఎక్కడైనా జాబ్ మేళా ఉంటే వెళ్ళిపోయేవాడిని. ఎందుకు వెళ్ళేవాడిని అంటే ఒకటి అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ తెలుస్తుంది నాకు. అక్కడ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు నేను ఆల్రెడీ 10 సార్లు కాల్ సెంటర్ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వెళ్తుంది జావా మీద, అయినా ఎక్కడ ఇంటర్వ్యూ ఉన్నా వెళ్ళాలి. అసలు వాడు ఏంటి, ఏం అడుగుతున్నాడు, ఎలాంటి సినారియోలు మిమ్మల్ని అడుగుతున్నాడు, అసలు అక్కడ మన ఇంగ్లీష్ ఏ లెవెల్లో ఉంది, మన కమ్యూనికేషన్ ఏ లెవెల్లో ఉంది, ఇవన్నీ తెలుస్తుంది. అంటే ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది, అక్కడికి వెళ్తే ఏదో ఇంటర్వ్యూకి వెళ్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫాలో అవుతారు, మీకులాగా జావా ట్రై చేసేవాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళ రిఫరెన్స్లు మీకు ఇస్తారు. ఓకే, అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యారనుకోండి, డిసప్పాయింట్ అవ్వకుండా ఇప్పుడు మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి. మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సో ఇప్పుడు నాకు మీరు ఇంటర్వ్యూ పంపించారు, ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను, సో నాకు కొంచెం ఇంకా టెక్నికల్ ఇంప్రూవ్ అవ్వాలి, లేదా మళ్ళీ సబ్జెక్ట్ నేను రిపీట్. మీకు అర్థమైపోయింది, ఏమని అర్థమైంది? నేను ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు సబ్జెక్ట్ రాదు, అర్థమైపోయింది. సబ్జెక్ట్ రాదన్నప్పుడు ఏం చేయాలి? అదే ఇప్పుడు మీరు మళ్ళీ మల్టిపుల్ జావా బ్యాచ్లో కూర్చోండి, క్లాస్కి వెళ్ళి ఫ్యాకల్టీకి చెప్పండి, వెళ్ళి సార్ నాకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో సబ్జెక్ట్ లేకపోవడం వల్ల ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతే మళ్ళీ బ్యాచ్లో కూర్చోండి. ఇప్పుడు మీకు యూట్యూబ్లో పోవడంత నాలెడ్జ్ రిపాజిటరీ ఉంది, మీకు టైం ఉండాలి అంతే. సో దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవటాన్ని. లేదు, సబ్జెక్ట్ వస్తుంది, ప్రాజెక్ట్ చేయలేకపోతున్నారు, అంటే థియరాటికల్గా చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా చేయలేకపోతున్నారు. సో ఇంటర్న్షిప్ ఆల్రెడీ మీరు ఇక్కడ మీ ఇంటర్న్షిప్ మెంటార్ దగ్గరికి వెళ్ళి, సో నేను ప్రాక్టికల్గా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను, లాజిక్ రాయలేకపోతున్నాను, ఫ్రేమ్వర్క్ అర్థం కావట్లేదు, సో లేకపోతే నాకు ఇక్కడ రియల్ టైంలో దీన్ని ఎలా వాడాలో తెలియట్లేదు, సో లేదా హెవీగా నేను ఏఐ టూల్స్ మీద డిపెండ్ అవుతున్నాను, ఓన్గా నేను ఎందుకు లాజిక్ థింక్ చేయలేకపోతున్నాను, ఇది ఒక రీజన్ అవ్వచ్చు. మూడో రీజన్ ఏమవచ్చు, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? మీరే టీచర్ అవ్వాలి. ఎట్లా టీచర్ అవ్వాలి? మీ 10 మందికి టీచర్, అందరూ 10 మందికి టీచర్సే. రోజు బోర్డు దగ్గర కూర్చోవాలి, టాపిక్ 1, టాపిక్ 2, టాపిక్ 3, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ 1, ఇంటర్వ్యూ క్వశ్చన్ 2, ఇంటర్వ్యూ క్వశ్చన్ 3. సో అంటే ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయినప్పుడు సబ్జెక్ట్ లేక ఫెయిల్ అయ్యారా, లేకపోతే ప్రాజెక్ట్ రియల్ టైం లేక ఫెయిల్ అయ్యారా, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా, లేదా అంటే ఎక్కడ గ్యాప్? అంటే ఎప్పుడు కూడా నేనేం చెప్తానంటే ఫెయిల్ అయినప్పుడు లెర్నింగ్ వస్తుంది, దాంతోపాటు మీకు రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకోవాలి. రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఏంటి? ఎందుకు ఫెయిల్ అయ్యాం, దాని రీజన్ ఏంటి? ఏదో మిస్టేక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు సరే ఒక 10 కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళారండి, ఒకటేదో వేస్ట్ కంపెనీ ఉండొచ్చు, అది పక్కన పెట్టండి. 8 అయితే జెన్యూన్ కంపెనీస్ ఉంటాయి కదా. ఈ జెన్యూన్ కంపెనీస్లో ఎందుకు ఫెయిల్ అయ్యారు మీరు? భయం. ఎందుకు భయం? సబ్జెక్ట్ లేదా? భయం ఎప్పుడు వస్తుంది? మన దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు. సబ్జెక్ట్ లేదా, లేకపోతే కమ్యూనికేషన్ లేదా, 2 ఉన్నాయి. మీకు స్టేజ్ ఫియర్ ఉందా, అంటే సడన్గా ఎవరన్నా ఒక న్యూ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ అనగానే భయపడుతున్నారా? ప్రాజెక్ట్స్ లేవా మీ దగ్గర? అడ్వాన్స్డ్ టాపిక్స్ లేవా? ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇది తెలుసుకోవాలి. మన రూట్ కాజ్ తెలుసుకోకుండా మనం చాలామంది ఏం చేస్తుంటారంటే, ప్లస్ చాలామందికి ఒక ఈగో ఉంటుంది స్టూడెంట్స్లో కూడా. ఏముంటుందంటే రూట్ కాజ్ని యాక్సెప్ట్ చేయరు, నాకేం రాదనేది యాక్సెప్ట్ చేయరు. ఫ్రెండ్కి ఇప్పుడు మీరు 10 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీరు 2 జాబ్ వచ్చింది, మిగతా 8 మందికి రాలేదు. 8 మంది దీన్ని పాజిటివ్గా తీసుకుని వాడికి ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు రాలేదు, ఎక్కడో ఒకటికి అదృష్టంతో రావచ్చు, అందరికైతే రాదు కదా. సో నాకు ఎందుకు రాలేదు అనేది అనాలిసిస్ చేసుకుంటే రీజన్స్ ఏంటి? వాడి కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, లేకపోతే కోడింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్రేమ్వర్క్స్ తెలుసు. ఆ రీజన్ తెలుసుకుని ఇగోకి వెళ్లకుండా అవి ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలామంది ఏంటి, నేను ఎందుకు రిజెక్ట్ అయ్యాను, నా తప్పు ఉంది, నాకు సబ్జెక్ట్ రాదు, దీన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే ఎవరికైనా ఒక ఇగో ఉంటుంది కదా, యాక్సెప్ట్ చేయడు. దాన్ని యాక్సెప్ట్ చేయక ఏం చేస్తాడు, వాడికి ఫ్లూక్లో వచ్చింది, లేకపోతే ఆ కంపెనీ వేస్ట్ కంపెనీ. ఇలా కాదు, మనకి వెళ్ళిన చోటలో ఆఫర్ రావాలి కదా. ఆఫర్ వచ్చి జాయిన్ అవ్వకపోవడం వేరు. నేనేం చెప్తానంటే, ఇది ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆ కంపెనీ మీకు నచ్చలే, ఎక్కడో వచ్చింది, వేరే చోట వచ్చింది, ప్యాకేజ్ నచ్చలే, అదే వర్క్ రోల్ మీకు నచ్చలేదు, ముందు ఆఫర్ కొట్టి ఆఫర్ లెటర్ చింపి డస్ట్బిన్లో పడేయండి. అది టాలెంట్. అంతేగాని ఇది వేస్ట్ కంపెనీ రా, నేను వెళ్ళని వాళ్ళు, నేను వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ హాస్టల్లో కూర్చుంటే, ఇన్స్టిట్యూట్లో కూర్చుంటే ఏమొస్తుంది? మీకు వెళ్ళాలి కదా ఇంటర్వ్యూకి. అదే చెప్పిందండి, కాల్ సెంటర్ ఇంటర్వ్యూ కూడా ఐటీ జాబ్ కోసం కాల్ సెంటర్ ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళేవాడు? ఎందుకంటే హెచ్ఆర్ రౌండ్ అంటే ఏంటి, మేనేజర్ రౌండ్ అంటే ఏంటి, జాబ్ జస్ట్ ఎ మినిట్ అంటే ఏంటి, గ్రూప్ డిస్కషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి మనకి. సో మీకు ఎప్పుడు కూడా ఆఫర్ కొట్టి అది నచ్చకపోతే ఆఫర్ లెటర్ చింపి డస్ట్బిన్లో పడేయండి. నా స్టూడెంట్స్ అదే చెప్తాను నేను. ఏ 10 కంపెనీలో ఆఫర్ కొట్టే విధంగా మీరు ఉండాలి. సో దానికి ఓన్లీ మీకు ఉండకూడని క్వాలిటీ ఏంటంటే, 1 భయం ఉండకూడదు, 2 ప్రాక్టీస్ని మిస్ చేయకూడదు,
3 ఈగో ఉండకూడదు. 4 అత్యంత ఇంపార్టెంట్ పేషెన్స్ ఉండాలి. క్యాంపస్ సెలక్షన్ వేరు, బయటకు వచ్చాక జాబ్ కొట్టడం వేరు. సో బయటకు వచ్చాక జాబ్ కొట్టేటప్పుడు పేషెన్స్ ఉండాలి. అంటే ఒకసారి సడన్గా 1 మంత్ కాల్స్ రావు, మీరు డిసప్పాయింట్ అయిపోకూడదు. మీకు స్కిల్ ఉంది అంటే మీకున్న స్కిల్నే మీరు నమ్ముకోవాలి, కానీ నాకు సడన్గా ఈ మంత్ కాల్స్ రాలేదు, ఓకే, ఆ పేషెన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎంఎన్సీనే కావాలని కూర్చోకూడదు. ఐటీ ఎప్పుడు ఎట్లా ఉండదంటే ఒక్కొక్కసారి తక్కువ శాలరీ ఇచ్చిన కొత్త టెక్నాలజీలో స్టార్టప్లోకి వెళ్ళారనుకోండి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి, కంపెనీతో పాటు మీరు గ్రో అవ్వచ్చు. స్టార్టప్స్, మిడ్ లెవెల్ కంపెనీస్లో అన్ని విషయాలు అంటే యూ రియల్గా ఫుల్ స్టాక్ ఇంజనీర్ అవుతారు. మీరు ఎంఎన్సీకి వెళ్ళారనుకోండి, ఒకటే నేర్పిస్తాడు, ఓకే. అందుకని చాలామంది ఎంఎన్సీలో చేసేవాళ్ళు కూడా 5 to 10 years తర్వాత స్కిల్స్ అప్స్కిల్లింగ్ వస్తూ ఉంటారు. మీరు ఇట్లాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఏదో ఒక్క ఇంటర్వ్యూ కోసమో ఈ జాబ్ గురించి సక్సెస్ అవ్వడం కోసం చెప్పట్లేదు. నేను క్వాలిటీ థాట్లు ఈ 16 ఏళ్ళు నా స్టూడెంట్స్కి ఎప్పుడు ఏం చెప్పేవాడినంటే, నీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయి. నీ బెస్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇవన్నీ ఉండకూడదు, నీకు పేషెన్స్ ఉండాలి, భయం ఉండకూడదు. అరే ఏ ఇంటర్వ్యూని వెళ్తాను నేను, నమ్మండి అసలు ఏమి ఒక్క లైన్ ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టారు. డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టారు. ఒకటి కాదు 5-6 ఆఫర్ లెటర్లు. నేనైతే ఒక అతను బీకామ్ 17 lakhs ప్యాకేజ్ వచ్చింది, ఇప్పుడు 21లో, ఇది ఇప్పుడు కాదు. ఎందుకు వచ్చింది అంటే వాడు నిజంగా నమ్మాడు దాన్ని. బేసికల్గా ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, జనరల్గా బీటెక్ వాళ్ళకి వస్తే ఎట్లా అనుకుంటాం, అట్లేం కాదు, ఇది స్కిల్కి సంబంధించింది, ఓకే. మళ్ళీ ప్యాకేజ్ని బట్టి సక్సెస్ మెజర్ చేయకండి, నేను దానికి కూడా అగైనిస్ట్. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి. ఇప్పుడు బెంగళూరు అందరూ మళ్ళీ ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే హైదరాబాద్ లొకేషన్ ట్రై చేస్తారు. ఒక హైదరాబాద్ ఎందుకు ట్రై చేయాలి? ఎన్ని కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో, ఉన్నాయి, ఓకే. ఇప్పుడు హైదరాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ. బెంగళూరు ఎందుకు ట్రై చేయకూడదు? బెంగళూరు ఇండియాలోనే పార్ట్ కదా. నోయిడాలో ఎందుకు ట్రై చేయకూడదు? పూణేలో ఎందుకు ట్రై చేయకూడదు? చెన్నైలో ఎందుకు ట్రై చేయకూడదు? ఇప్పుడు గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని వచ్చింది కొత్తగా, అహ్మదాబాద్లో. ట్రై చేయండి. మీకు ఒక 5 lakhs ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, ₹1,00,000 మీరు కాదనుకోండి, మంత్కి ఒకసారి ఫ్లైట్ బుక్ చేసుకుని రండి, వెళ్ళడానికి 5,000, రావడానికి 5,000, 10,000, 12 నెలలు, 1,20,000, మీ ప్యాకేజ్ 4 లక్షలు. ఉండేది ఇప్పుడు హాస్టల్లోనో లేకపోతే ఎక్కడో చోట. ఎక్కడ హాస్టల్ ఉండి ఏమైంది? మీరు ఎలా ఉండాలి? బ్యాగ్ పట్టుకుని బెంగళూరులో 2-3 నెలలు ట్రై చేయాలి, వెళ్ళి చెన్నైలో 2-3 నెలలు ట్రై చేయాలి, మల్టిపుల్ లొకేషన్స్కి వెళ్ళండి. హెవీ కాంపిటీషన్ దగ్గర కూర్చుంటానంటే, ఓకే. ఇలా మీతో ఇంకా నేను రెగ్యులర్గా మీతో ఇంకా తర్వాత కూడా మాట్లాడతాను. నేను ఇంటర్వ్యూ టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీ డౌట్స్ నోట్ చేసుకోండి. నేను మీతో రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటాను. అసలు మీ డౌట్స్ ఏమున్నాయి, ఎక్కడ మీరు ఇంటర్వ్యూలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, అసలు కోర్స్ గురించి కూడా నేను మాట్లాడలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నప్పుడు నాకున్న ఈ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్వాలిటీ థాట్లో యాజ్ ఏ ఫౌండర్గా, యాజ్ ఏ ట్రైనర్గా నాకున్న ఎక్స్పీరియన్సెస్లో మీలాంటి స్టూడెంట్స్ని చాలామంది చూస్తాను. నేను ఆ అనుభవాలు మీతో షేర్ చేస్తాను. సో ఏం కావాలి మనకు? ఫస్ట్ చెప్పాలి మీరు ఏం కావాలి? కాన్ఫిడెన్స్. రెండోది ఏముండాలి? పేషెన్స్ ఉండాలి. మూడోది రూట్ కాజ్ అనాలిసిస్, తప్పును ఒప్పుకోండి, ఓకే. నాలుగవది రోజు 1 hour ఒక రూమ్లో కూర్చుని ఒక బోర్డు పెట్టుకుని రోజు మీరు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఇంటర్వ్యూ ఎట్లా చూస్తారు? ఇంటర్వ్యూ అవుట్కమ్ ఎలా చూస్తారు? సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అవ్వకుండా ఏం కావాలి మనకి? నాలెడ్జ్ ఏం నేర్చుకున్నాం? మళ్ళీ చెప్పండి, సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అవ్వకుండా ఏం కావాలి? నాలెడ్జ్ ఎంత నేర్చుకున్నాం? జాబ్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఏం ఉండకూడదు మనకి? ఈగో ఉండకూడదు, ఓకే. మన తప్పుల్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మీరు పెద్దోళ్ళు ఇప్పుడు బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, అయినా ఉండకూడదు. ఎందుకంటే మీకే కదా ఇప్పుడు జాబ్ వస్తే, ఇప్పుడు మీకు జాబ్ వస్తుంది, శాలరీ వస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది? మహా అయితే ఫస్ట్ మంత్ శాలరీ మీ అమ్మకో, మీ నాన్నకో, మీ చెల్లికో, అక్కకో ఇస్తారు. లైఫ్ లాంగ్ ఇస్తారా? లైఫ్ లాంగ్ మీ తమ్ముడికి ఇస్తారా? ఇవ్వడు కదా. కొంత తమ్ముడు అక్కకి ఇస్తాడా? ఇవ్వడు కదా. సో మీకే కదా, మీ గ్రోత్కే కదా. సో ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, ప్రాజెక్టుల మీద ఫోకస్ చేయండి. ఏ ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేసేలాగా మనం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.